For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, మీ కెరీర్లో ఇన్ని ఇయర్స్లో మీకు బాగా ఎమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి మ్యామ్? కోవిడ్ టైంలో డాక్టర్గా నాకు అది చాలా కష్టం అనిపించింది. అంటే లైఫ్లో ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుందని మేము ఎప్పుడూ గేరప్ అవ్వలేదు, మాకు అసలు తెలీదు. మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం ఎగ్ ఫ్రీజింగ్ అని వింటూ ఉన్నాం. 35 దాటితే తప్పితే మీరు మళ్ళీ ప్రెగ్నెంట్గా అవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంది, లేకపోతే మీరు మ్యారేజ్ ప్లాన్స్ డిలే చేస్తున్నారు, ఉమెన్ నౌ హ్యావ్ అ చాయిస్. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం సిజేరియన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? రకరకాల పిచ్చి రీజన్స్ కి సిజేరియన్స్ అవుతున్నాయి. నేను భయపడ్డానో, ఓ ముహూర్తం ఉందనో, ఒక రోజు అయిపోయింది నేను ఆ తర్వాత అవ్వలేదనో, లేకపోతే ఉమ్ము నీరు పడిపోయింది, వాటర్ తగ్గిపోతుందని సెక్షన్ చేయడము. మేడం, సిజేరియన్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి నిజంగానే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే? నార్మల్ డెలివరీ ఎప్పటికైనా నార్మల్ గా అవ్వడమే కాకుండా వాళ్ళు పని చేసుకోవడానికి, బిడ్డని చూసుకోవడానికి త్వరగా షేప్ లోకి వచ్చేస్తారు. మీరు తల్లి అయినప్పుడు మీరు కలిగిన అనుభూతిని మాకు తెలియజేస్తారు. ఒక హాస్పిటల్లో సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చేది మాతృత్వం కోసమే. ఇది ఒక్క డిపార్ట్మెంటే, పేషెంట్లు కాదు, వాళ్ళు జస్ట్ క్లయింట్స్ అని అనొచ్చు. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈవిడ ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎంతో మంది మహిళలకు మాతృత్వాన్ని నింపిన తల్లి. టెక్నాలజీ ఇంతగా సంతరించుకున్న కాలంలోనూ నార్మల్ డెలివరీస్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆవిడే ద ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఆవిడతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మ్యామ్, మదర్స్ డే గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇప్పుడున్న కాలంలో మదర్స్ హ్యావ్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఒక్క వ్యక్తిత్వం అనేది వాళ్ళ పిల్లలకి అర్థమయ్యే రోజు. అయితే ప్రతి ఒక్క తల్లికి ఒక బాధ్యత ఉంది. ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలి అనే నిదర్శనం కింద తను ఈరోజు అలా ఉండాలి. ఒక మదర్గా మీరు ధైర్యం ప్రదర్శిస్తే మీ పిల్లల్లో ధైర్యం ఉంటుంది. ఒక మదర్గా మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రదర్శిస్తే మీ పిల్లల్లో అదే ఉంటుంది. ఒక మదర్గా మీరు దానం చేసే గుణం ప్రదర్శిస్తే మీ పిల్లల్లో అదే ఉంటుంది. సో రిఫ్లెక్షన్ ఆఫ్ మదర్ అనేది పిల్లలు తల్లి యొక్క నీడ. అందుకనే అందరూ తల్లులకు నేను ఒకటే చెప్తాను, ఖచ్చితంగా మీరు మీ పిల్లల్లో ఏం చూడాలనుకుంటున్నారో మీరు అలా ఉంటేనే వాళ్ళు అలా అవుతారు. అంతే తప్పితే పుస్తకాల్లో నేర్పించినట్టు నేర్పిస్తే ఎవ్వరూ ఏది నేర్చుకోరు. అది ఈ తరం పిల్లలైతే అసలు నేర్చుకోరు. మ్యామ్, మీరు యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీరు చాలా మందికి సిజేరియన్స్ చూస్తుంటారు, నార్మల్ డెలివరీస్ చేస్తూ. మ్యామ్, చాలామంది అంటే ఆ సమయంలో వాళ్ళు ఏ రకమైన సంతోషంగా ఉండుంటారని మీరు చూసుండుంటారు చాలామందికి. మీరు తల్లి అయినప్పుడు మీరు కలిగిన అనుభూతిని మాకు తెలియజేస్తారా? ఖచ్చితంగా. ఒక హాస్పిటల్లో సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చేది మాతృత్వం కోసమే. ఇది ఒక్క డిపార్ట్మెంటే, పేషెంట్లు కాదు, వాళ్ళు జస్ట్ క్లయింట్స్ అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ జబ్బుని మేము ట్రీట్ చేయట్లేదు. ఒక ఫిజియలాజికల్ స్టేట్ ఏదైతే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుందో దాన్ని మేము సపోర్ట్ చేసి అసిస్ట్ చేసి మాతృత్వం అనేదాన్ని, అలాగే పితృత్వం అనేదాన్ని, పేరెంట్హుడ్ని వాళ్ళకి బ్లెస్ చేస్తాం. సో బేసిక్గా నేను మదర్ అయిన పరిస్థితులు చాలా టర్బులెంట్. సో ఫస్ట్ డెలివరీ అప్పుడు 26 వీక్స్కే నాకు లేబర్ పెయిన్స్ వచ్చేసాయి. సో అప్పుడు చాలా టర్బులెంట్గా ఉంటుంది. తర్వాత ఒక 3 నెలల వరకు అయితే చాలా టెన్షన్స్, ఎన్ఐసియూలో పిల్లలు, ఇవన్నీ ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ నాకు క్రియేట్ చేశాయి. అంటే మదర్హుడ్ అనేది ఇలా ఎవరికి ఉండొద్దని, అందరికీ ఒక మంచి మదర్హుడ్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా నాకు ఉందని నాకు అప్పుడు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నా కొడుకు అప్పుడు మా ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఇందులో ఉన్న వెలుతులన్నీ ఆ ప్రెగ్నెన్సీలో ఎంజాయ్ చేసి, అలాగే ఆ డెలివరీ తర్వాత కూడా కొన్ని చిన్న ఒడిదుడుకులు వచ్చాయి. కానీ ఆ చైల్డ్ రేరింగ్ అనేది, ఇంట్లో చూసుకోవడం అనేది, దాని తర్వాత పెద్ద పిల్లలు వాళ్ళని చూసుకోవడం అనేది, అలా ఒక మంచి అనుభూతి అనేది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చింది. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఏదైతే నేర్చుకున్నానో, సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను ఏదైతే చూశానో, ఇప్పుడే నా జీవితం అది. మ్యామ్, మీ కెరీర్లో ఇన్ని ఇయర్స్లో మీకు బాగా ఎమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి మ్యామ్? నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన సందర్భం కోవిడ్ టైంలో డెలివరీస్. ఎందుకంటే కోవిడ్ టైంలో
నిజంగా ఒక డాక్టర్గా నాకు అది చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఇంట్లో మా పేరెంట్స్, మా మదర్ ఇన్ లా, దాని తర్వాత హస్బెండ్, 3 పిల్లలు, కోవిడ్ డ్యూటీస్ 24/7 నేను అవైలబిలిటీ ఉండాలి, డెలివరీస్ చెయ్యాలి. కొండాపూర్ కిమ్స్, కడల్స్, దాని తర్వాత సికింద్రాబాద్లో కూడా మేము కోవిడ్ వింగ్ ఉండింది కాబట్టి అక్కడ కూడా వెళ్ళి డెలివరీస్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలి. ఆ సేఫ్టీ నార్మ్స్ అనేవి నిజంగా చాలా కదిలించేసాయి. అదేవిధంగా కాంప్లికేటెడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ లేబర్ విత్ కోవిడ్, అవి చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. అంటే లైఫ్లో ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుందని మేము ఎప్పుడూ గేరప్ అవ్వలేదు, మాకు అసలు తెలీదు. ఇలాంటి రెస్పిరేటరీ ఇల్నెసెస్ తోని ఏవైతే చాలా విరులెంట్గా స్ప్రెడ్ అవుతాయో వాళ్ళని డెలివరీ చేసేటప్పుడు ఉండే జాగ్రత్తలు అనేవి నిజంగా చాలా కష్టం. ఎందుకంటే మీరు సిజేరియన్ చేయండి, నార్మల్ చేయండి, ఒక మదర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. బికాస్ ఇట్స్ బర్త్, చైల్డ్ బర్త్. అలాంటప్పుడు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా, అది మనకి రాకుండా మనం ఆ ఎక్విప్మెంట్ అంతా వేసుకుని మొత్తం చెమట, అంటే చాలా విపరీతంగా పర్స్పిరేషన్ ఉంటుంది కోవిడ్ సూట్స్ లో. సో ఇవన్నీ చాలా కష్టతరంగా అనిపించాయి. ఇంకా ఆ తర్వాత నాకు అనిపించింది ఇంతకంటే లైఫ్ లో నేను చూసిన కష్టం అయితే లేదు. ఎటువంటి డెలివరీ అయినా, అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా, ఎంత క్రిటికల్ గా ఉన్నా అవలీలగా చేసేయగలను. కానీ ఆ కోవిడ్ టైంలో నిజంగా నాకు నా సర్జికల్ స్కిల్స్ కి అదొక పరీక్ష కింద వచ్చింది. మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం ఎగ్ ఫ్రీజింగ్ అని వింటూ ఉన్నాం, అసలు ఇదేంటి మ్యామ్? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి ఫ్యూచరిస్టిక్ ఆప్షన్. ఒకవేళ మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, మీ కెరియర్ ఉంది, లేకపోతే మీకు చదువులు ఉన్నాయి, లేకపోతే మీరు 35 దాటితే తప్పితే మీరు మళ్ళీ ప్రెగ్నెంట్గా అవ్వలేరు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండి, లేకపోతే మీరు మ్యారేజ్ ప్లాన్సే డిలే చేస్తున్నారు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ లైక్ ఒకవేళ క్యాన్సర్స్ వచ్చినా కూడా కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని దాటుకుని మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అండాశయంలో ఉన్న ఎగ్స్, వెదర్ మ్యారీడ్, నాట్ మ్యారీడ్, సింగిల్ ఆర్ ఎనీ కండిషన్, ఉమెన్ నౌ హ్యావ్ అ చాయిస్. వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్స్ని మంచిగా స్టిమ్యులేట్ చేసి ఓవరీస్లో వాళ్ళ ఎగ్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ పార్ట్నర్ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు తర్వాత పోస్ట్పోన్ చేయదలుచుకున్నారు ప్రెగ్నెన్సీ ప్లాన్స్ అని అనుకుంటే ఖచ్చితంగా ఆ హస్బెండ్ స్పర్మ్తోనే మనకి ఎంబ్రియోస్ తయారు చేస్తారు. బోత్ ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, ఈ 2 ఆప్షన్స్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలన్నా కూడా ఒక మంచి పద్ధతి కింద మీకు బ్యాకప్ కింద ఉంటాయి. బ్యాకప్ అంటే మీరు ఒక 26 ఇయర్స్కి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని 31 ఇయర్స్కి 32 ఇయర్స్కి ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే మీ ఏజ్ ఆఫ్ ద ఎగ్స్ 26 ఇయర్స్వి ఉంటాయి. యంగ్ ఏజ్లో ఉన్న ఎగ్స్కి క్వాలిటీ బాగుంటుంది, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రొసీజర్ని ఈ మధ్య కాలంలో చాలామందికి మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ సపోజ్ ఎర్లీ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు కీమోథెరపీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళకి కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకోండి. కీమోథెరపీ తర్వాత మనకి ఎలాంటి ఎగ్ క్వాలిటీ ఉంటుందో తెలియదు కాబట్టి ఇంపాక్ట్ ఆఫ్ కీమోథెరపీ ఏజెంట్స్ కూడా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అలాగా ఏదైనా క్యాన్సర్స్ వచ్చినా కూడా, సపోజ్ యూట్రస్ క్యాన్సర్ వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకుంటే అట్లీస్ట్ సరగెట్లనన్నా మనం మీ సొంత ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్తో ప్రెగ్నెన్సీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక వైడర్ రేంజ్కి మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. అండ్ ఉమెన్కి వాళ్ళ చేతిలో రిప్రొడక్షన్ ఇప్పటికీ కూడా ఉంది, వయసు అయిపోవట్లేదు, డేట్స్ అయిపోవట్లేదు అని కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. అదేవిధంగా కొన్ని మేజర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ 2 cycles ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్కి వాళ్ళే ఫండ్ చేస్తున్నారు. సో వాళ్ళే ఎగ్ ఫ్రీజింగ్కి అమౌంట్ ఇస్తారు, ఇంజెక్షన్స్కి కానీ ట్రీట్మెంట్కి కానీ, దాని తర్వాత స్టోరేజ్ ఫీజు. సో ఇట్లా వాళ్ళే ఫండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ నీడ్ గుర్తించారు. ఎవరైతే ఎక్కువ కెరియర్ ఫేజ్లో ముందుకెళ్తున్నారో వాళ్ళకి ఇలాంటి చేయూతను కనుక ఇచ్చినట్టు అవుతే వాళ్ళ ఫ్యూచర్ కూడా సెక్యూర్ చేసినట్టు అవుతుంది,
వాళ్ళు ఆర్గనైజేషన్కి నిజంగా వర్క్ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఇంపార్షియల్గా వర్క్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మ్యామ్ మీకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని, గైనకాలజిస్ట్ అవ్వాలని ఉండేదా? మీ చైల్డ్హుడ్ డేస్ గురించి చెప్పండి మ్యామ్. కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను, ఓకే. శివాని పబ్లిక్ స్కూల్ ఎక్కడ మ్యామ్ అని. ప్రాపర్? నేను హైదరాబాద్ ప్రాపర్. ఓకే. సో నేను సైదాబాద్ కాలనీలో ఉండేదాన్ని, పెరిగిందంతా అక్కడే. మా స్కూల్ మేడ్చల్లో ఉండేది. ఓకే. సో ఎవ్రీ డే పొద్దున్నే 7:30కి అంతా బస్ ఎక్కితే 9 o'clock స్కూల్లో ఉంటాము, మళ్ళీ 3:30కి అంతా బస్ ఎక్కితే 5 o'clock ఇంట్లో ఉంటాం. సో ఇది నా స్కూలింగ్. బట్ నా స్కూలింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అక్కడ కరికులంతో పాటు ఐసిఎస్సి కరికులంతో పాటు స్పోర్ట్స్ అవి ఉండింది, పెద్ద పెద్ద గ్రౌండ్స్. నేను స్పోర్ట్స్ పర్సన్ బేసిక్గా, నాకు స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉండింది. నేను మ్యారథాన్ రన్నర్, దాని తర్వాత ఫిట్నెస్ మీద నాకు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండింది. నేను ఆడని స్పోర్ట్స్ లేదు. అకాడమిక్స్లో నేను యావరేజ్ ఇన్ అకాడమిక్స్. అండ్ మా ఫాదర్కి ఏంటంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్లో ఏదైనా అచీవ్ చేస్తారు, ఆ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ అనేది చాలా ఉంటుందనేసి మేము ముగ్గురం, ఒక తమ్ముడు ఒక చెల్లి, సో అందరం స్పోర్ట్స్లో ఉంటాం. నా కేటగిరీలో నేను నెంబర్ 1 వస్తాను, వాళ్ళ కేటగిరీలో వాళ్ళు నెంబర్ 1 వస్తారు. అది ఏ రేస్ అయినా సరే, ఏ స్పోర్ట్స్ అయినా సరే మేమే గెలుస్తాం. మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి మ్యామ్? బేసిక్గా ఐఎమ్ అన్ అథ్లీట్. ఓకే. సో అథ్లీట్ కాబట్టి అథ్లెటిక్స్ ఏవైనా నాకు ఇంట్రెస్టే. కానీ యాజ్ యూజువల్ తెలిసిందే కదా, వన్స్ స్కూలింగ్ ఇస్ డన్, మనం మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్సే ఉండదు. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నాను. మా ఫాదర్కి నేను డాక్టర్ అవ్వాలని ఉండింది. మై ఫాదర్ అండ్ మై మదర్, ఇట్ వాస్ దేర్ డ్రీమ్. ఆబ్వియస్లీ ఇంతకు ముందు కాలంలో అంతా పేరెంట్సే డిసైడ్ చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్లో పొటెన్షియల్ చూసి అకార్డింగ్లీ వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. సో దే ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్. అప్పటికి నేను కాలేజ్ విలా మేరీ జూనియర్ కాలేజ్, దాని తర్వాత కేసెట్ ఎంసెట్ రాశాను. వాట్ హ్యాపెండ్ వాజ్ ఎంసెట్ వాజ్ 0 year, మా అప్పుడు అడ్మిషన్స్ అవ్వలేదు. సో ఎంసెట్లో అడ్మిషన్స్ అవ్వకపోయేసరికి ఎందుకు 1 year వేస్ట్ చేయాలనేసి కేసెట్లో వస్తే నేను కర్ణాటకలో చదువుకున్నాను, మహాదేవప్ప రాంపురే మెడికల్ కాలేజ్ గుల్బర్గా. అక్కడ మాది ఫస్ట్ 1 year అనమాట. ఇంతకుముందు అంతా 1.5 year ఉండేది ఫస్ట్ ఇయర్ మెడిసిన్. మాది ఫస్ట్ 1 year బ్యాచ్, ఇండియాలోనే ఫస్ట్ 1 year బ్యాచ్. అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ కాలేజ్ లైఫ్. నేను మల్టీ టాస్క్ చేస్తాను, ఓన్లీ చదువులు పురుగు పుస్తకాలు పురుగు కాదు. బేసిక్గా లైఫ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ మూమెంట్ ఒక మంచిగా బతకాలని నాకు ఆ కోరిక. సో యావరేజ్ ఇన్ స్టడీస్, బట్ ఎస్ హార్డ్ వర్క్ చేస్తాను. అండ్ స్టార్టింగ్ నుంచి నేను ఫస్ట్ బెంచర్, ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటాను, క్లాసెస్ అన్ని వింటాను. తర్వాత ఎగ్జామ్ ముందు చదువుకోవడం అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే వింటాను కాబట్టి అదే రాస్తాను. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం సిజేరియన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే నిజంగానే అవకాశం ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే రకరకాల పిచ్చి రీజన్స్కి సిజేరియన్స్ అవుతున్నాయి. నేను భయపడ్డానో, ఓ ముహూర్తం ఉందనో, లేకపోతే ఒక రోజు అయిపోయింది నేను చూశాను ఆ తర్వాత అవ్వలేదనో, లేకపోతే ఉమ్ము నీరు పడిపోయింది వాటర్ తగ్గిపోతుందని సెక్షన్ చేయడము. సో ఇలాగా ఎన్నో రకాల రీజన్స్తోని సెక్షన్స్ అవుతున్నాయి. అవి నిజంగానే సెక్షన్ అవ్వాల్సిన రీజనా, నార్మల్ డెలివరీకి వెయిట్ చేయాల్సిందా మనకు తెలియదు. కాబట్టి ఒక గర్భిణీ స్త్రీకి కరెక్ట్గా గనక మనము ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ లైఫ్ స్టైల్ మీద అవగాహన ఇచ్చి, కరెక్ట్ సప్లిమెంట్స్, కరెక్ట్ డయట్, కరెక్ట్ ఎక్సర్సైజ్, కరెక్ట్ స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఎవరైనా మెడికల్ ఇష్యూస్, నిజంగా మెడికల్ ఇష్యూస్ 15% ఉంటాయి ప్రాబ్లమ్స్ సెక్షన్ అవ్వడానికి. మెడికల్ ఇష్యూస్ లేని వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశమే ఉంటుంది. మేడం ఇప్పుడు మీరు సప్లిమెంట్స్ అన్నారు కదా, ఒకప్పుడు పాతకాలంలో తీసుకుంటే సప్లిమెంట్స్ ఎవరు తీసుకునేవాళ్ళు కదా ప్రెగ్నెన్సీ కాలంలో. మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ 9 months కూడా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు మేడం? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. పాతకాలము వాళ్ళకి ఆహారం అనేది సరిగ్గా ఉండేది కాదు ఆడవాళ్ళలో. సో వాళ్ళకి ఎంతో ప్రోటీన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ ఉండేవి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ వంట చేసి వడ్డించిన తర్వాత మిగిలినవే తినేవాళ్ళు. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అది స్థాహతకి తగ్గట్టు తీసుకునేవాళ్ళు, స్తోమతకి తగ్గట్టు కొనుక్కునేవాళ్ళు, లేకపోతే తీసుకునేవాళ్ళు కాదు. అందుకే అప్పట్లో చాలా మెటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆరోగ్య సమస్యలు ఉండేవి.
రక్తహీనత అనే సమస్యతో ఎంతోమంది డెలివరీలో కూడా సీరియస్ అయిపోయేవాళ్ళు. బీపీలు షుగర్లు వచ్చిన వాళ్ళైతే బిడ్డని పోగొట్టుకునే వాళ్ళు కూడా. కానీ మెడికల్ అడ్వాన్సెస్ అవ్వడంతో, ఆడవాళ్ళల్లో జాబ్ ఆపర్చునిటీస్ పెరగడంతో, కొంచెము ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ పెరగడంతో, అవగాహన అనేది పెరగడంతో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవడము, సొంతంగా సంపాదించుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతలో వాళ్ళు ఎదిగి, ఆలోచన కూడా ఎదిగి, వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్గా చాలా మట్టుకు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ దేనికి ఇస్తామో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సప్లై చైన్ మెయింటైన్ చేస్తుంది, ఇవ్వడం మట్టుకు అందరికీ ఇస్తుంది. దీని పట్ల మనకి ఏం తెలిసిందంటే ఇప్పుడున్న సమస్యలు వేరు. ఇప్పుడు నేను అర్బన్ పాపులేషన్కి ఎక్కువగా కేటర్ చేస్తాను, ఒక 15% రూరల్ పాపులేషన్ కూడా వస్తారు. అందరికీ తీసుకోవడానికి ఆహారం ఉంది, కానీ ఇప్పుడున్న సమస్యలు వేరు. ఎక్కువగా పిండి పదార్థాలు తినడము, తక్కువగా పప్పు పదార్థాలు తినడము, ఆ బ్యాలెన్స్ మూలాన స్థూలకాయ సమస్యలు పెరిగిపోయి, డయాబెటీస్ పెరిగిపోయి, బీపీ లాంటి సమస్యలు వచ్చి ఎక్కువగా వెయిట్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్తో బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి క్యాలరీస్ తగ్గించి, ఫుడ్ క్యాలరీస్ మనం తగ్గించి మనం ఇవ్వాల్సింది ఏంటిదంటే సప్లిమెంట్స్. ఇప్పుడు కాల్షియం కోసము 4 గ్లాసులు పాలు ఇవ్వకుండా మజ్జిగ ఇచ్చి కాల్షియం టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మజ్జిగలో ప్రోటీన్ ఉంటుంది, ఎంతో కొంత హైడ్రేషన్ ఉంటుంది, అలాగే కాల్షియం చూసుకున్నట్టు కాల్షియం టాబ్లెట్ ఇచ్చుకోవచ్చు. ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఆహారం ఎక్కువ తీసుకోవాలని చెప్పట్లేదు, ఖచ్చితంగా ఆహారం తక్కువ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ప్రోటీన్స్, పప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి, పిండి పదార్థాలు తక్కువ తీసుకోండి. అందులో కూడా కార్బ్స్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మిల్లెట్స్. ఓకే, కొర్రలు, సజ్జలు, సామలు, అరికెలు, ఊడలు ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటూ జొన్న రొట్టె, సజ్జ రొట్టె తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన హైబ్రిడైజ్డ్ వీట్, మైదాతో గ్లూటెన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. అసలు షుగర్స్ ఎట్లా పెరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. మీరు నమ్మరు, 50 kgs ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్తో ఉంటున్నారు. అంటే ఇంకా ఆలోచించండి, ఇంకెంత వెయిట్ తగ్గాలి, ఎంత ఉండాలి. 80 kgs 90 kgs ఉన్న వాళ్ళు ఎలాగో డయాబెటీస్ బారిన పడతారు, తప్పదు. ఎందుకంటే మనకి ఏషియన్ రేస్, ఇండియన్ రేస్కి డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ జీన్ ఉంది. ఇది కాకుండా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనము మెడికేషన్ సప్లిమెంట్ ఇచ్చి వాళ్ళకి డయట్ మోడిఫికేషన్స్ ఇస్తేనే కుదురుతుంది. మేడం, సిజేరియన్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి నిజంగానే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే? నార్మల్ డెలివరీ ఎప్పటికైనా నార్మలే. బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ అంటే బాడీ నార్మల్గా అవ్వడమే కాకుండా వాళ్ళు పని చేసుకోవడానికి, బిడ్డని చూసుకోవడానికి త్వరగా వాళ్ళు వాళ్ళ షేప్లోకి వచ్చేస్తారు. అదే కాకుండా ఒక తల్లిగా తను తీసుకోవాల్సిన బాధ్యతలు తనంతల తాను స్వంతంగా తీసుకోగలుగుతుంది, డిపెండెన్సీ ఉండదు. అదేవిధంగా కట్ అనేది వచ్చేస్తే మట్టుకు దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి. స్థూలకాయ సమస్యలు ఉంటే మట్టుకు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో సర్జరీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటేనే చేయాల్సింది, లేకపోతే నార్మల్ డెలివరీయే కరెక్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ అయినా, మదర్ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికైనా, లేకపోతే మదర్ హెల్త్ వైజ్గా అయినా, వెదర్ బ్లడ్ లాస్ కన్నా, వాళ్ళు తీసుకోవాల్సిన పెయిన్ టాలరెన్స్కైనా, దేనికైనా కంపేర్ చేసుకుంటే నార్మల్ డెలివరీయే కరెక్ట్. ఒకవేళ నార్మల్ డెలివరీ జరగలేని పరిస్థితి ఉంటే అలాంటి పరిస్థితుల్లో సర్జరీయే మదర్కి క్షేమం అని అనుకున్నప్పుడే అది సర్జరీకి మనం వెళ్ళాలి. లేకపోతే ఎనీ టైం నార్మల్ డెలివరీయే బెటర్. ఓకే మేడం, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోవడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి మ్యామ్? చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఇవ్వలేకపోతున్నారు, మిల్క్ రావట్లేదనో ఏదో ఒకటి చెప్తున్నారు కదా. సో రీజన్స్ ఏంటి మ్యామ్? బద్ధకమే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడానికి ప్రథమ కారణం. మీరు చూసుకున్నట్టయితే నేను నా ప్రాక్టీస్లో చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఈ రెస్ట్ అని, ఆ రెస్ట్ అని, కింద కూర్చొనివ్వరు, మెట్లెక్కనివ్వరు, పని చేయనివ్వరు, వంట చేయనివ్వరు. ఎవరో ఒకరు అటు తల్లిగారన్నా లేకపోతే అత్తగారన్నా ఎవరైనా వస్తారు, హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎవరు పని చేయనివ్వట్లేదు. పని చేయనప్పుడు వాళ్ళ బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది?
దినచర్యలు కనుక వాళ్ళు చేసుకోలేకపోతే, అది వంట చేయడమే కానీ, బట్టలు ఉతకడమే కానీ, మడతపెట్టడమే కానీ, లేకపోతే డస్టింగ్, ఇంటి క్లీన్లీనెస్, ఏదో ఒకటి కూర్చోవడమో లేకపోతే కూరగాయలు తరగడం, ఇట్లాంటి ఎన్నో రకాల దినచర్యలతోని మనకి ఫిట్నెస్ అనేది వస్తుంది. స్పెషలీ ఆడవాళ్ళల్లో ఫిట్నెస్ అనేది డైలీ చోర్స్తోనే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇలాంటివన్నీ కట్ డౌన్ చేసి కూర్చున్న దగ్గరికే మంచినీళ్ళు, కూర్చున్న దగ్గరికే లీటర్ కొబ్బరి నీళ్ళు, కూర్చున్న దగ్గరికే పాలు, కూర్చున్న దగ్గరికే భోజనం తీసుకెళ్తే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత, నార్మల్ డెలివరీ అవుతుందా సిజేరియన్ అవుతుందా వేరే విషయం, డెలివరీ అయిన తర్వాత ఒక బేబీని చూసుకోవాలన్న బాధ్యత ఎలా వస్తుంది? అసలు రాత్రి పడుకుంటే 9-10 గంటల వరకు లేవట్లేదు, వాళ్ళని లేపట్లేదు. మరి అలాంటప్పుడు ఫీడింగ్ ప్రతి 2 అవర్స్కి ఇవ్వాలా, 1.5 అవర్కి ఇవ్వాలి, హాఫ్ అన్ అవర్కి కూడా ఇవ్వాలి. అలాంటప్పుడు నిద్ర అనేది కొద్ది నెలల వరకు ఉండదు. వాళ్ళ మెంటల్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫిజికల్ పరిస్థితి ఏంటి, వాళ్ళని మీరు గేరప్ చేయకపోతే, ఫిజికల్ ఎగ్జర్షన్కి వాళ్ళని గేరప్ చేసుకోకపోతే లేబర్ సపోర్ట్ చేయరు. ఏదో విధంగా డెలివరీస్ చేస్తాం మా లాంటి వాళ్ళైతే పట్టుకుని. తర్వాత బేబీని చూసుకోవాలంటే 24 గంటల పని, ఎత్తుకోవాలి. ఒక 20 నిమిషాలన్నా ఈ పొజిషన్లో బేబీకి మనం ఫీడింగ్ ఇవ్వగలగాలి. ఈ పొజిషన్ అయినా ఏదో ఒక పొజిషన్లో మనము నిలకడగా బేబీకి ఫీడింగ్ ఇవ్వగలగాలి. అది కుదురుతుందా? అది ఎప్పటికైనా కుదురుతుందా? ఈ మజిల్స్ స్ట్రెంథన్ లేకపోతే అది కుదిరే అవకాశం ఉందా? ఏ మదర్ అయినా వాళ్ళ మదర్ అయినా ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచన లేకుండా వాళ్ళకి రెస్ట్ ఇస్తే వాళ్ళ చేతులు కూడా మోయలేనంత బరువు ఉంటారా పిల్లలు? మా అంటే 3-3.5 కిలోలు, 2.5 నుంచి 3.5 కిలోల వరకు ఉంటారు. అది కూడా మోయలేకపోతున్నారు. సో అది ఒకటి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, పాతకాలం పద్ధతులు, మంచినీళ్ళు ఇవ్వరు, ఏ కూరలు సరిగా పెట్టరు, ప్రోటీన్ అయితే అసలు ఇవ్వరు. మరి అలాంటప్పుడు పాల ఉత్పత్తి ఎలా అవుతుంది? మీరు పద్ధతిగా మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోతే మిల్క్ సప్లై ఎలా ఉంటుంది? మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వకపోతే మిల్క్ సప్లై ఎలా ఉంటుంది? ఎంతసేపు బ్రెడ్ పాలు, ఆ బ్రెడ్లో ఉన్న మైదాతో పేగులు చుట్టుపోతాయి. అయినా ఆ బ్రెడ్ పాలు ఏది చూడు ఆఖరికి టీ ఇస్తారు, పాలు ఇస్తారు, ఏంటో రకరకాలుగా అది సోషల్ దాంట్లో పాతుకుపోయింది. మరి బ్రెడ్ ఎవరి కల్చర్? 2 generations బ్యాక్ ఎవరు బ్రెడ్ తినింది లేదు. మరి అప్పుడు లేని బ్రెడ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో ఇలాంటి కొన్ని కండిషన్స్లో మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నారు. సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నా బేబీకి నేను ఫీడింగ్ ఇవ్వాలనే సంకల్పం ఉన్నా కూడా ఆ మిల్క్ అవుట్పుట్ ఉండట్లేదు, ఎందుకంటే సరైన ఫుడ్ ఉండదు. ఈ సరైన ఫుడ్ లేకుండా, వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకుండా వాళ్ళు ఫీడింగ్ ఇవ్వాలని ట్రై చేస్తే స్ట్రెస్తో అబ్సల్యూట్ బ్రెస్ట్ మిల్క్ షట్ డౌన్ అయిపోతుంది. షట్ డౌన్ అంటే నాకు రావట్లేదంటే చుక్క రావట్లేదు అంటారు. ఎందుకంటే స్ట్రెస్, అటు ఫుడ్ సరిగ్గా లేదు, అటు నిద్ర సరిగ్గా లేదు, అటు బేబీ ఫీడింగ్కి లాచింగ్కి పొజిషను సాటిస్ఫైడ్గా వాళ్ళకి లేదు. సో ఇలా కొన్ని రకరకాల రీజన్స్. అందుకే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, మీరు ఇంటి పని చేయాల్సిందే, కింద కూర్చోవాలి, మెట్లెక్కాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇంటి కుకింగ్ దగ్గర నుంచి మీరు తినాలంటే కుక్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఇంటి పనులన్నీ చేసుకోవాలి, హస్బెండ్ సపోర్ట్తో అన్ని రకాల దినచర్యలు మీరు సొంతంగా చేసుకోవాలి. మదర్స్ హౌస్కి నేను అంత ఈజీగా అలౌ చేయను, ఎందుకంటే అక్కడికి వెళ్తే కుంభాలు తిని 4 కిలోలు 3 కిలోలు పెరిగొస్తారు వారం రోజుల్లోనే. సో దట్ కైండ్ ఆఫ్ బెడ్ రెస్ట్ ఇస్ సో డేంజరస్. ఇప్పుడున్న పరిస్థితిలో వెయిట్ గెయిన్ ఇస్ డేంజరస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. అంత విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వరకు పెరగొచ్చు అంటారు మ్యామ్? అది ఒక పెద్ద సబ్జెక్ట్. ఓకే, సో ఇలా మనము వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళకి లాక్టేషన్ అనేది ఛాలెంజింగ్ కింద ఉండదు. ఈ మజిల్స్ ఫిట్గా ఉండాలి, ఎండ్యూర్ చేయాలి, లాచింగ్ పొజిషన్స్ కరెక్ట్గా ఉండాలి, నిపుల్ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉండాలి. నిపుల్ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉండి వాళ్ళకి లాక్టేషన్ కన్సల్టెంట్తో 2-3 సెషన్స్ ఇస్తే హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసి ప్రోటీన్ డైట్ ఇచ్చి, కొన్ని మేము సప్లిమెంట్స్ ఉన్నాయి
నుష్కా ప్రోడక్ట్స్ అని మాకు సపరేట్గా వెండర్స్ ఉన్నారు. వాళ్ళు లాక్టేషన్ ప్రమోటింగ్ ఏజెంట్స్ ఇస్తారు మా దగ్గర. శతావరి ఉంటుంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అందులో. అవి మేము ప్రమోట్ చేస్తాము, న్యాచురల్గా లాక్టేషన్ ప్రమోట్ చేసేవి. వీటన్నిటితో మా దగ్గర లాక్టేషన్ రేట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీ రెండో ప్రశ్న, వెయిట్ గెయిన్. ఈ వెయిట్ గెయిన్ అనేది చాలా ట్రిక్కీ. ఎందుకంటే 10 కిలోలు వెయిట్ గెయిన్ అవ్వాలి ప్రెగ్నెన్సీలో అని ఒక మాట ఉంది అనుకుంటే, మరి ఒక 30 years బ్యాక్ చూసుకున్నట్టు అయితే అందరూ 35 kgs 40 kgs ఉండేవాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్. 16 years 18 years 20 years అలా 35-40 kgs ఉండేవాళ్ళు. వాళ్ళు కదా పెరగాలి 10 కిలోలు. మరి 80 కిలోలు 90 కిలోలు ఉన్న వాళ్ళు ఎలా పెరగాలి 10 కిలోలు? సో మీ వెయిట్ని బట్టి, మీరున్న కరెంట్ ఏజ్ని బట్టి, మీ షుగర్ వాల్యూని బట్టి, మీ బీపీ వాల్యూని బట్టి, మీ మెడికల్ కండిషన్ని బట్టి మీ వెయిట్ గెయిన్ డిసైడ్ చేయాలి. మీరు 50 kgs ఉన్నా, మీరు డయాబెటిక్ ఉంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి వీల్లేదు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3-4 months ఏదైతే ఉంటుందో 4-5 కిలోలు లాస్ అయ్యి తర్వాత 4-5 months ఆ వెయిట్ మట్టుకే గెయిన్ అవ్వాలి. సో అలా స్ట్రాటజైజ్ చేస్తారు. ఎవరు స్ట్రాటజైజ్ చేయగలగాలి? మీ డాక్టర్ చేయగలగాలి. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు మీరు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, దేనివల్ల వెయిట్ గెయిన్ అయ్యారు, అవసరం ఉందా అవసరం లేదా చెప్పి మీ బేబీ వెయిట్ కూడా చెక్ చేసుకుని ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే మట్టుకు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోగలగాలి. అవాంఛితంగా మనము వెయిట్ గెయిన్ అయినా అది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కే నష్టం. ఎందుకంటే బిడ్డకి ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉండాలి. ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతే బేబీ వెయిట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఆపరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ అవుతాయి, షుగర్స్ ఎక్కువ అవుతాయి, మళ్ళీ పొట్టలో ఉన్న బేబీకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ మెడికల్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ కండిషన్ ఫ్యూచర్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు తెలియాలి, మీరు షుగర్ తెచ్చుకోవాలా వద్దా, తినాలా వద్దా, ప్రోటీన్ తినాలా, కార్బ్స్ తినాలా, సీజన్లో మామిడి పళ్ళు తినాలా అని. మ్యామ్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి ఫస్ట్ రీజన్ మన జెనెటిక్స్. ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఏషియన్స్కి లోవర్ ఇన్సులిన్ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ప్రెగ్నెన్సీలో మన జీన్స్లోనే ఇన్సులిన్ తక్కువగా పనిచేసే మెకానిజం ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి అది నంబర్ 1 రీజన్. నంబర్ 2 రీజన్, పీసీఓడి లాంటి సమస్యలు ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ 3, స్థూలకాయ లాంటి సమస్యలు, స్థూలకాయం కనుక ఉన్నట్టు అయితే ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. నంబర్ 4, ఎక్కువగా తిని ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆ స్వీట్లు ఈ స్వీట్లు ఏవో అన్నీ తినేసేసి పని లేకుండా అలా కూర్చుంటారు, వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాక్టివ్గా ఉండే వాళ్ళకి, బ్యాలెన్స్డ్గా తినే వాళ్ళకి, వెయిట్ కరెక్ట్గా ఉండే వాళ్ళకి ఈవెన్ జీన్ ఉన్నా కూడా మేనిఫెస్ట్ అవ్వదు, అది కంట్రోల్డ్గా ఉంటుంది. అది మేము చేసే పని ఇక్కడ. ఎందుకంటే మీరు ఎలా ఉన్నప్పటికీను మీకు హెల్దీ బేబీ, హెల్దీ మదరు, హెల్దీ ఫ్యూచర్ ఆఫ్ ద బేబీని ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని గార్డ్ చేయడానికి, మీకు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రతి ఒక్క నిమిషము అదే దారిలో కృషి చేయడానికి నేను ఉన్నాను. అందుకే నా పేషెంట్ కింద రావాలంటే కూడా చాలా ఆలోచిస్తారు. కానీ అలాంటి సంకల్పం ఉన్న వాళ్ళు వస్తే మటుకు వాళ్ళకి 100% న్యాయం జరుగుతుంది. మ్యామ్, మీరు అన్నట్టు పీసీఓడి ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న పిల్లలకి 21 years వాళ్ళకి పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకు మ్యామ్ ఇది? పీసీఓడి రావడానికి కారణం పేరెంట్స్. ఎందుకంటే పీసీఓడి ఒక రకంగా జీన్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఒకవేళ తల్లి నేను చెప్పినట్టు బాగా తినేసి ఖాళీగా కూర్చుని షుగర్ కంట్రోల్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీలో, ఒకవేళ పాపం వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ లేకుండా డయాబెటీస్ ఉన్నదని కూడా తెలియకపోయినా కూడా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయినా, బిగ్గర్ బేబీస్ ఉన్నా వాళ్ళ ఆ బేబీ ఫీమేల్ అయితే పీసీఓడి ఉండే సమస్య ఉంటుంది. మేల్ ఉంటే డయాబెటీస్, ఒబెసిటీ జీన్ వస్తుంది. సో పీసీఓడి అనేది ఇన్సైడ్ ద మదర్ నుంచి వచ్చే టెండెన్సీ ఉంది. అదే విధంగా వాళ్ళకి మనము వ్యాయామం అనే దాని గురించి చెప్పకుండా కౌచ్ పొటాటోస్ అంటారు, టీవీ ముందు కూర్చోబెట్టేసి సెల్ ఫోన్స్ అవి ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టేసామనుకో, వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే
ఖచ్చితంగా వాళ్ళకి ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్లో పీసీఓ కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా లీటర్లు పాలిస్తారు, పొద్దునో గ్లాస్ సాయంత్రం ఓ గ్లాస్. అసలు ఆ గ్లాస్ పాలు తాగి బర్న్ చేస్తున్నారా లేదా, క్యాలరీస్ బర్న్ అవుతున్నాయా లేదా తెలియదు. ఆ పాలు సేఫ్గా వస్తున్నాయా, మంచి క్వాలిటీ ఉన్నాయా, ఆ గేదెలకి ఏమైనా హార్మోన్స్ ఇస్తున్నారా, ఇంకేదైనా ఆర్టిఫిషియల్ యాడ్ చేస్తున్నారా, జంక్ ఫుడ్స్ తింటున్నారా, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి బేబీస్ని ఇంపాక్ట్ చేస్తాయి. వాళ్ళు యుక్త వయసుకి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఒబేసిటీ ఉన్న అవాంఛిత రోమాల సమస్యలు, పింపుల్స్, లావుగా ఉండడము, పిగ్మెంటేషన్, అకాంథోసిస్ అంటాము, ఇలా ఎన్నో సమస్యలతోని పీసీఓడీలు బయటపడుతున్నాయి. ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాయ్స్లో కూడా బయటపడుతున్నాయి. ఇవన్నిటికీ కూడా పేరెంట్సే కారణం. స్పోర్ట్స్ అనేది ఒక కల్చర్ కింద ఉండేది. స్కూల్లో అయినా కానీ, మీకు ఇంటి దగ్గర అయినా కానీ, అందరూ ఖచ్చితంగా బయటకి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో కూడా ఆడుకునేవాళ్ళు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆడుకునేవాళ్ళు. తర్వాత ఓ గంట చదువుకుని పడుకునేవాళ్ళు. ఏ టైంకి పడుకునేవాళ్ళు? 8 లోపు పడుకునేవాళ్ళు. ఇప్పటి పిల్లలు పడుకుంటున్నారా? 12, 1. దేర్ ఆర్ చిల్డ్రన్ అవేక్ టిల్ 1 o'clock in the night. సో అవన్నీ జబ్బులే తీసుకొస్తాయి. పిల్లల్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, స్లీప్లో కావాల్సిన రిపేర్ మెకానిజం అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి లాంటిది, డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, అలాంటివి ఎన్నో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి. ఎప్పుడైతే పేరెంట్స్ రియలైజ్ అవుతారో వాళ్ళకి అప్పుడే మనము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా 3 పిల్లలు ఉన్నారు. 8 o'clock డిన్నర్ అయిపోవాల్సిందే, 9 o'clock ఇంట్లో లైట్స్ ఆఫ్ అవ్వాల్సిందే, 9 maximum 9:30 లైట్స్ అన్నీ ఆఫ్ అవ్వాల్సిందే. అప్పుడే నిద్ర వస్తుంది కదా. నువ్వు ఇంట్లో అన్ని లైట్లు వేసుకుని పెట్టుకుంటే నిద్ర ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెవెల్ లైట్స్ డౌన్ అవ్వాల్సింది 7-7:30 అంతా డిమ్ చేయాలి లైట్స్. దాని తర్వాత అవసరం ఉన్న లైట్సే పెట్టాలి. డిన్నర్ అయిన తర్వాత అవి కూడా డిమ్ చేసేస్తే ఖచ్చితంగా బాడీలో న్యాచురల్గా మెలనిన్ ప్రొడక్షన్ అవుతుంది. మెలనిన్ ప్రొడక్షన్తో టైమ్లీ స్లీప్ ఉంటుంది. టైమ్లీ స్లీప్ ఉంటే మార్నింగ్ లేసి ఒక అరగంట గంట ఎక్సర్సైజ్ చేసుకుని స్కూల్కి వెళ్తే ఫ్రెష్గా ఉంటారు, రిసెప్టివ్గా ఉంటారు అండ్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ బాడీని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. మ్యామ్, ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఏ ఏజ్లో ఇంటర్ కోర్స్ అనేది కరెక్ట్ మ్యామ్? ఒక హెల్దీ బేబీని కనడానికైనా సరే. బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఫిజికల్ డెవలప్మెంట్కి ఇంకా టైం ఉన్నప్పటికే మెంటల్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఆతృత, నాకేదో తెలియాలి, అదేంటిది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఇన్ఫర్మేషన్. మీడియా అయితేనేమి, ఆన్లైన్ అయితేనేమి, ఎన్నో ప్లాట్ఫామ్స్లో అయితేనేమి, దే ఆర్ షోయింగ్ అ రోజీ పిక్చర్. సో ఆ రోజీ పిక్చర్కి ఫిజికల్ వాళ్ళకి కెపాసిటీ లేకున్నా కూడా వాళ్ళు మెంటల్గా గ్రో అయిపోయి ఏదో రకాల ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ముందుకెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే చదువు కరెక్ట్గా ఉండి మీ కాళ్ళ మీద మీరు మీ సంపాదన మీరు చేసుకుంటూ మీరు సొంతంగా నిలబడే రోజున మీకు వచ్చే అవగాహనే వేరుంటుంది, లైఫ్ పట్ల వచ్చే క్లారిటీయే వేరుంటుంది. అలా క్లారిటీ డెవలప్ అయిన తర్వాత మీరు సెక్షువల్ యాక్టివిటీ గురించి ఆలోచిస్తే ఒక బాధ్యతతో కూడిన యాంగిల్ ఉంటుంది కాబట్టి అన్నెసెసరీ ఎక్స్ప్లాయిట్ అవ్వరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఫిట్ ఆఫ్ రేజ్ అండ్ ఫిట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, బట్ అందులో జరిగేవి తప్పులే. డిసిషన్ మేకింగ్ వచ్చిన తర్వాత డిసిషన్ మేకింగ్తో పాటు వెన్ యూ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్గా కనుక మీరు ఆలోచించినట్టు అవుతేనే దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ అండ్ దట్ విల్ నెవర్ కమ్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 24. సో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్గా ఒక్క జాబ్ వచ్చినా కూడా మీకు మీ బాధ్యతలు తెలిస్తే డెఫినెట్గా 24-25 is the right time to get married and to have your next level of life. And you can spend 2 to 3 years of courtship together after marriage and then have children at the age of 26-27. You will still complete your family before 30. If you want to have 2 kids or 3 kids, it's up to you. But that is how
థింగ్స్ ఆర్ ద బెస్ట్, ద బెస్ట్ ఇండియన్ పిక్చర్ అంటారు కదా, అది. దీన్ని డీవియేషన్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఎవరి లెసన్ వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకంటే ట్రెడిషనల్గా ఇంతకు ముందు జరిగే దాంట్లో ప్రిడిక్టబిలిటీ ఎక్కువ ఉండేది, సక్సెస్ స్టోరీస్ ఎక్కువ ఉండేవి, హ్యాపీ లైఫ్స్ ఎక్కువ ఉండేవి, కుటుంబ జీవితం అనేది చాలా మంచిగా జరిగేది. ఇప్పుడున్న కాలంలో ఏమవుతుందంటే రోజీ పిక్చర్, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని అనుకుని వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ డైరెక్షన్ లేకుండా వెళ్తున్నారు. దానివల్ల లాసెసే ఉంటాయి తప్పితే ప్రాఫిట్స్ ఎప్పుడూ ఉండవు. మేము ఒక బేబీని కన్న తర్వాత ఇంకో బేబీని కనడానికి ఎంత గ్యాప్ ఉండాలి? ఖచ్చితంగా అది మదర్ ఏజ్ మీద ఉంటుంది, ఫాదర్ ఏజ్ మీద కూడా ఉంటుంది, మదర్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఉంటుంది. ఇంతకు ముందు కాలంలో 18-20 years 22 yearsకి పిల్లలు పుట్టేవాళ్ళు, వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్పేవాళ్ళం, మొహమాటం లేకుండా చెప్పేవాళ్ళం, బిడ్డకి మధ్యలో 3 ఏళ్ల గ్యాప్ ఉండాలి, ఖచ్చితంగా ఇది మట్టుకు దాటొద్దు అనేసి ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీయే 32కి వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి 3 ఏళ్ళు చెప్తే వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుందా? అండ్ దే ఆర్ ఫిజికలీ ఫిట్, ఐరన్ డెఫిషియన్సీస్ కానీ కాల్షియం డెఫిషియన్సీస్ కానీ ఏమి ఉండవు. ఆ ఏజ్ మదర్స్కి బాగా ఫైనాన్షియలీ దే విల్ బి గుడ్, దే విల్ బి ఎడ్యుకేటెడ్, సెల్ఫ్గా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, దే కెన్ స్పెండ్ మనీ ఆన్ దెమ్ అండ్ దేర్ ఫిట్నెస్. సో వాళ్ళకి ఇంకొక చైల్డ్ కావాలి అని అనుకుంటే మటుకు 1 yearలో మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్తాం. బికాస్ ఒకవేళ నార్మల్ డెలివరీ అవుతే ఇంకా అసలు మేము వాళ్ళ కాంట్రసెప్షన్ ఏం చెప్పం. మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీతో వచ్చినా జస్ట్ మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు, మళ్ళీ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు అని చెప్తాము. ఒకవేళ సిజేరియన్ అయితే మటుకు ఒక 1 year మినిమం గ్యాప్ ఇవ్వాలి అని చెప్తాం. బట్ వాళ్ళకి నేను 3 years గ్యాప్ అని అడిగితే కష్టం. ఇప్పుడు 35కి ఫస్ట్ డెలివరీస్కి వస్తున్నారు, ఇంకా వాళ్ళకి నేను 38 అని చెప్తే అది అసలు వాస్తవాలు. సో ఎప్పుడు నంబర్ కూడా ఇంపార్టెంట్, ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫాదర్ ఏజ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫాదర్ కి ఫిట్నెస్ లేదనుకో చాలా కష్టం. అదే విధంగా వాళ్ళకి ఒకవేళ డీలే చేయాలనుకుంటే మీరు చెప్పినట్టు ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాము. అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే మదర్స్ ఫిట్నెస్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ మదర్స్ చాలా మటుకు ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటారు. నో, ఒక బాధ్యత కాబట్టి పేరెంట్హుడ్, మదర్హుడ్, వాళ్ళు డెఫినెట్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉండాలి. అండ్ ఆ బాధ్యత తీసుకొని ఆ పిల్లల్ని రేస్ చేసే ఆ కెపాసిటీ అనేది ఉండాలి. వాళ్ళు టైం ఇవ్వకుండా వాళ్ళని మానిటర్ చేయకుండా ఉంటే కష్టం. ఇంతకుముందు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, 400 మంది ఉండేవాళ్ళు ఇంట్లో చూసుకోవడానికి, మానిటర్ చేయడానికి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో నానీస్ మీద వదిలేస్తే కష్టం. ఎవరన్నా ఇంట్లో ఉన్నారు బాధ్యతగానంటే అది నెక్స్ట్ లెవెల్. బట్ యూ కెన్ నాట్ లీవ్ యువర్ చిల్డ్రన్ ఆన్ నానీస్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సూపర్వైజ్ దెమ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. మ్యామ్ 2-3 years డిలే అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి మేడం? అంటే కాంట్రసెప్టివ్ పిల్సా, లేదంటే కొంతమంది ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ట్యూబ్ వేయించుకోవడం, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా, సో మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి మేడం? సో బేసిక్గా వాళ్ళకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకటి చూసుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి గర్భసంచి సమస్యలు ఉన్నాయి, అడినోమయోసిస్ లాంటి ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మటుకు మిరినా వేస్తాం. లేదు వాళ్ళు అబ్సల్యూట్లీ హెల్దీ ఉన్నారు, 20sలోనే ఉన్నారు, అబ్సల్యూట్ హెల్దీగా ఉన్నారంటే కాపటి. 30sలో ఉన్నారు అండ్ దే హ్యావ్ టు సేవ్ దేర్ ఎగ్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఉంటాయి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకి పిల్స్ ఉంటాయి, కాంట్రసెప్టివ్ పిల్స్, బికాస్ ఇట్ విల్ సేవ్ యువర్ ఎగ్స్. సో అట్లా సిచ్యువేషన్ని బట్టి, పర్సన్ టు పర్సన్ బట్టి కూడా ఖచ్చితంగా కాంట్రసెప్షన్ మారుతుంది. అయినా ఇవాళ రేపు కాంట్రసెప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితే లేదు, అసలు వాళ్ళు కలిసి ఉంటే కదా, వాళ్ళు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు. సో కాంట్రసెప్షన్ సిగ్నిఫికెన్స్ అనేది బాగా తగ్గిపోయింది. ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువైపోయాయి. ఫర్టిలిటీ ఉన్న దగ్గరనే కదా కాంట్రసెప్షన్ మనం చెప్పాల్సింది, ఫర్టిలిటీయే లేదు అక్కడ, చాలా తక్కువ. న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యి వచ్చే వాళ్ళు చాలా తగ్గిపోయారు. సో నేచరే బై ఇట్ సెల్ఫ్ టేకింగ్ అ టర్న్ అంతే. మీ సరోగసి ఇలాంటివి ఉన్నాయి కదా, IVF, ఇలాంటి వాటిల్లో ఒక తల్లి 9 మాసాలు మోసి కన్న అనుభూతి వాటిలో ఉంటుందా? అది మాతృత్వం అని పొందాలనే వాళ్ళని అడగాలి. ఎందుకంటే
ప్రపంచంలో అందరికీ మాతృత్వం అనేది వచ్చే అవకాశం ఉండదు. అలా అవకాశం లేని వాళ్ళు కూడా నేను తల్లి అని అనిపించుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే వరం అది. సరగసి అనేది నిజంగా ఒక వరం. ఎందుకంటే వాళ్ళు తల్లి అవ్వాలనుకున్న అవ్వలేని పరిస్థితుల్లో గనక ఉన్నప్పుడు కరెక్ట్ సరైన రీజన్కి సరగసి అయితే మట్టుకు వాళ్ళు ఒక తల్లి అవ్వాలనుకునేది నిజం అది జరిగినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో పెంచుతారు పిల్లల్ని. ఎందుకంటే ప్రకృతి అయినా దేవుడైనా వాళ్ళకు ఒక వరం కింద బిడ్డనిచ్చారు కాబట్టి. సో వాళ్ళు చాలా అపురూపంగా పెంచుకుంటారు. నేను చాలా మంది సరగేట్స్ని ఇంతకుముందు సరగేట్ డెలివరీస్ చేసేదాన్ని. వాళ్ళందరూ పేరెంట్స్ కూడా చాలా బాగా పిల్లల్ని చూసుకుంటారు. బికాస్ వాళ్ళు అలా ట్రైన్ అవుతారు. వాళ్ళు మిస్ అయిన దాన్ని వాళ్ళు పొందాలనుకుంటారు. వాళ్ళు అందుకే అలా ట్రైన్ అవుతారు. ఇప్పుడున్న స్ట్రిక్ట్ సరగసీ లాస్లో ప్రతి ఒక లాడ్ ఆఫ్ 4-5 మెంబర్స్ ఉంటారు కమిటీలో. ద ఎంటైర్ కమిటీ will watch for that spark in that mother, whether she'll be able to take care of the child. అలాంటివి కూడా ఇవాల్యుయేషన్లో ఉంటాయి. సో ఆ స్పార్క్ లేని వాళ్ళకి ఛాన్స్ కూడా ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ మాతృత్వం పొందలేని వాళ్ళకి అది నిజంగానే వరమే. సో అదొకటి. దాని తర్వాత ఒక సెరోగేట్గా కూడా చాలామంది సెరోగేట్గా వాలంటీర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా నిజంగా అది చాలా పెద్ద పుణ్యమే. వేరే వాళ్ళకి సంతానం ఇవ్వడం అనేది వాళ్ళకి దొరకాల్సిన పుణ్యం వాళ్ళకు ఉంటుంది. లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. మ్యామ్, ఈ రోజుల్లో మనం వింటున్నాం శానిటరీ ప్యాడ్స్ కూడా వాడడం మంచిది కాదని, లేకపోతే ఆ బ్రాండ్ అని ఈ బ్రాండ్ అని రకరకాలు వింటున్నాం. అసలు ఈ శానిటరీ ప్యాడ్స్ అనేది మన ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయి అంటారా? క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆహారంలోనే తీసుకోండి. స్టీల్ ప్లేట్లో తింటున్నారు, కంచు ప్లేట్లో తింటున్నారు, సిల్వర్ ప్లేట్లో తింటున్నారు, గ్లాస్ ప్లేట్లో తింటున్నారు. ప్లాస్టిక్లో తింటే ప్లాస్టిక్ మంచిది కాదని తెలుసు కదా. సో అలాగే శానిటరీ ప్యాడ్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. అందులో క్వాలిటీని ఎందుకు చెప్తున్నారంటే మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉమెన్ శరీరంలోకి చొర్చుకుని గర్భాశయంలోకి వెళ్ళి, గర్భాశయంలో నుంచి పిండంలోకి వెళ్ళి, పిండంలో నుంచి లోపట బేబీలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఇన్కార్పొరేట్ అవుతున్నాయి. ప్లాసెంటాలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ డిటెక్ట్ అవుతున్నాయి. అంటే ప్లాస్టిక్స్ ఎంత హాని చేస్తున్నాయో మనం తెలుసుకోవాలి. ఈ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయడానికి, ఈ ప్లాస్టిక్ కంటామినేషన్ని ఫైట్ చేయడానికే ఈ శానిటరీ ప్యాడ్స్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు అందులో నుంచి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అందులో నుంచి ఈ మైక్రోప్లాస్టిక్స్ కూడా రావచ్చు. అండ్ ఎవ్రీ హైజీన్ ప్రోడక్ట్, కాస్మెటిక్ ప్రోడక్ట్ మనము చెక్ చేసుకుని వాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఎందులో ఏముందో మనకు తెలియదు. మ్యామ్, వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ నార్మల్ డెలివరీ మ్యామ్? దినచర్యలు. ఎప్పుడైతే ఆడవాళ్ళు ఇంటి పనులు చేయడం మొదలు పెడతారో, ఉండేది 2 మనుషులు, చిన్న మసాలా నూరుకున్నా కూడా అది నీకు ఎక్సర్సైజే. అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ నీ బేబీకి ఫ్యూచర్లో హోల్డ్ చేసుకోవడానికి, బేబీ పనులు చేయడానికి, స్నానం చేయించడానికి అన్నిటికీ పనికొస్తాయి. అలా దినచర్యలు ఒంటికి భారం అని అనుకోవద్దు. ఇప్పుడు నాకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు డెలివరీలు ఉంటాయి, సర్జరీస్ ఉంటాయి, పేషెంట్స్ ఉంటారు, లేస్తాను, నడుస్తాను, వెళ్తాను, నాకు చేయాల్సిన యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇలా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి యాక్టివిటీస్ ఎలాగో ఉంటాయి. యాక్టివ్గా లేని వాళ్ళకి 10 వేళ్లతో పనిచేసే వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళకి వాళ్ళు చేసుకునే దినచర్యలే ఎక్సర్సైజ్. అవే చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంటి పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, మీరు కొనే కూరగాయలు కూడా మీరు కొని తెచ్చుకుంటారు, మీరు కొనే కూరగాయలను కొని తెచ్చుకుని క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారో, ఫ్రెష్గా వాడుకుంటూ కూరగాయలు కట్ చేసుకుని వంట చేసుకుని తింటారో, అదే మీ ఫుడ్ తినడానికి ఇన్వెస్ట్మెంట్. అలా ఇన్వెస్ట్ చేస్తే మీరు వండుకుని తిన్నది మీరు అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు. అదే ఆర్డర్ ఇచ్చుకుని తింటారా, వేరే వాళ్ళు వండింది తింటారా, మీ బాడీ ఈజ్ అకౌంటబుల్. ఏదో ఒక డిజీజ్ తగులుకుంటుంది. అలాగే ఇంట్లో అన్ని పనులు చేసుకున్నట్టు అయితే యోగాలు, జుంబాలు, యాక్టివిటీస్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇంతకు ముందు కాలంలో ఏం చేసింది లేదు కదా. ఇంటి పనులు చేసుకునేగా నార్మల్ డెలివరీస్ అయ్యారు, పొలం పనులు చేసుకునేగా నార్మల్ డెలివరీస్ అయ్యారు. అవే ఫిట్నెస్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అవే ఫిట్నెస్. కానీ అవి చెయ్యని వాళ్ళకి మట్టుకు ఎంతో కొంత అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్, లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే.
పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే, స్క్వాట్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎప్పుడైతే వెస్టర్న్ టాయిలెట్స్ వచ్చేసాయో, ఇండియన్ టాయిలెట్స్ కనుమరుగైపోయాయో, స్క్వాటింగ్ కూడా ఒక యాక్టివిటీ కింద చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదో పెద్ద దౌర్భాగ్యం. స్క్వాటింగ్ కూడా మనము ఒక ఎక్సర్సైజ్ కింద చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే మనకి ఎన్నో యోగాసనాలు ఉన్నాయి, ఇప్పుడు మలాసనం ఉంది, అలా ఎన్నో యోగాసనాలు ఉన్నాయి, డైలీ యాక్టివిటీస్ని మిమిక్ చేస్తాయి అంతే. సో రోజువారీ పనులు చేసుకునే వారికి ఎటువంటి యాక్టివిటీ అవసరం లేదు, ఎటువంటి ఎక్సర్సైజెస్ అవసరం లేదు. ఎందుకంటే రోజువారీ యాక్టివిటీస్ చాలా పనులు ఉంటాయి, ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అలా పనులు చేయలేని వాడిని బట్టి ఖచ్చితంగా ప్రీనేటల్ యోగా చేయాల్సిందే, వాకింగ్లు చేయాల్సిందే, క్యాలరీ బర్న్ చేయాల్సిందే. ఇంతకుముందు గుళ్ళు గోపురాలకు వెళ్ళి కనీసం ప్రదక్షిణాలన్నా చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. సో మనము ఏం పనులు చేయాలనుకుంటున్నామో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎంత ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటే అంత హెల్దీ మదర్, అంత నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి. ఈ డాక్టర్ అవ్వాలని మీ ఫాదర్స్ డ్రీమ్ అన్నారు, మీ డ్రీమ్ ఏంటి మ్యామ్? అంటే మీరు ఆల్రెడీ సాధించేశారు అనుకుంటున్నారా, ఇంకా సాధించాల్సినవి ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇది నేను ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి ముందుకెళ్ళాను, బయలుదేరాను. ఒంటరి పోరాటం అయినా రెవల్యూషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూసుకున్నట్టయితే స్థూలకాయ సమస్యలు, ప్రాబ్లమ్స్, పీసీఓడీలు, ఫర్టిలిటీ ఇష్యూస్, డెలివరీ ఇష్యూస్, దాని తర్వాత ఒబిసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుందో తెలియదు. ఇందులో ఒక సస్టైనబుల్ లివింగ్ అనేది నా డ్రీమ్. సస్టైనబుల్ లివింగ్తో పాటు బాధ్యతగా మనం ఖచ్చితంగా నిర్వర్తించాల్సింది కుటుంబ జీవితం. ఓకే, పిల్లలు ఒక బాధ్యత, పిల్లలని చూసుకోవడము, వాళ్ళ గ్రోత్, డెవలప్మెంట్, ప్రొఫెషనలీ నాకు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ కూడా నేనే ఆదర్శంగా ఉంటాను బేసిక్గా. సో అలాగే నా పేషెంట్స్కి కూడా నా లైఫ్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ బుక్. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రిలేట్ అవ్వచ్చు. ఆడవాళ్ళకి మల్టీ టాస్క్ చేసే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ఆపర్చునిటీ తీసుకొని మీరు ఫిట్గా ఉంటే మీరు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఈరోజు ప్రెగ్నెన్సీలో మీరు ఫిట్గా ఉంటే రేపు మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు మీరు ఫిట్గా ఉంటే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫిట్నెస్ అండ్ హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్. హెల్త్ డెఫినిషన్ లాగా హెల్త్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్, సైకలాజికల్, సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ వెల్నెస్. ఇన్ని యాంగిల్స్లో ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని ఆరోగ్యం అంటారు. సో ఈ ఒక్క నోట్తో నేను ముందుకెళ్తున్నాను. ఎవరు వచ్చినా కూడా నా దగ్గర ఈ అన్ని యాంగిల్స్లో వాళ్ళకి సంపూర్ణమైన హెల్త్ అందేలాగా చూస్తాను. అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ నా చేతిలో ఉంది కాబట్టి యాజ్ బడ్డింగ్ పేరెంట్స్ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆపర్చునిటీ నాకు ఉంది. అదేవిధంగా నార్మల్ డెలివరీతో పాటు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఇంటర్వ్యూ మ్యామ్. థ్యాంక్ యూ.